కింద పెట్టు, కింద పెట్టు. ఇవ్వను, నేను ఇది ఇవ్వను. మ్యాచ్ ఇప్పుడు మొదలవ్వబోతోంది. సింహం నోట్లో ఇరుక్కున్న జింక, ఏనుగు నోట్లో ఇరుక్కున్న చెరుకులు, జోర్దార్ చేతిలో ఇరుక్కున్న ఫుడ్ ఎవ్వరూ కాపాడలేరు. ఏంటి అనుమానమా? ఇక్కడున్న దేనిలోనైనా నువ్వు చేయి పెట్టావో నీ సంగతి తేలుస్తాను చెప్తున్నా. బన్నీ, నువ్వు చేసే పని ఏది బాగోలేదమ్మా. పో పో, ఈ బెదిరింపులు ఇంకెక్కడైనా చూపించు. నువ్వు ఒక పని చేయి, తోతారాం లేదా నందుని వెళ్ళి బెదిరించు. ఏంటి కానీ ఎందుకు? అరే అదే బన్నీ చెప్పాడు కదా, వెళ్ళి ఎవరినైనా బెదిరించు. అరే, ఎందుకు ఈ భోజనం అంతా ఇక్కడ ముందే పెట్టారు? ఫ్రెండ్స్, ఇంకో గంటలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తింటూ జాలీగా ఎంజాయ్ చేస్తూ టీవీలో మ్యాచ్ ని చూద్దాం. ఆలోచించండి ఎంత జాలీగా ఉంటుందో. బయలుదేరుతున్నాను. సాయంత్రం నేను వచ్చేలోపు గోడని క్లీన్ గా ఉండాలి. నన్ను చూసి తాగినవ్వలేదు కదా, నువ్వు ఎలా మ్యాచ్ చూస్తావు? అరే ఏంటి నువ్వు దీనికే కోపడుతున్నావు? సరే ఫ్రీగా వదిలే. ఏది రిమోట్ ఇవ్వు ప్లీజ్, ఇవ్వు. ఇదిగో జ్యూస్ తాగు. ఇదే నేను అనుకున్నాను. ఏది లైవ్ జ్యూస్ తాగావు కదా, ఇప్పుడు ఇవ్వు. ఈ జోదారి అంత చీపైన వాడు కాదు. ఇటువంటి జ్యూసుకి నేను లొంగను. తప్పుకో. మరి నువ్వు దేనికి అమ్ముడుపోతావు? అన్నిటినీ తీసుకో. లేదు. ఫ్రెండ్స్, మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మనం మ్యాచ్ ను చూడలేం. నాకు మ్యాచ్ లో ఇంట్రెస్ట్ లేదు. జ్యూస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకే తాగేశారు కదా. 100 గ్రాముల జ్యూస్ నీకు పెద్ద నష్టాన్ని ఏర్పరిచింది బండి. రిమోట్ ఇవ్వకు, మేము కన్నా సార్ ఇంటికి వెళ్ళి చూస్తాంలే. నిన్ను నువ్వు తెలివైన వాడిని అనుకుంటున్నావా? నేను మ్యాచ్ చూసి తీరుతాను. రాహని, రిమోట్ తీసుకుందాం. లాక్కో. ఏ గాడిదా, పేస్ట్రీ కాదు, రిమోట్ ని తీసుకో. జోర్దార్, ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయి. ఏంటి అనుమానమా? ఇది ఫ్రెండ్షిప్ సమయం కాదు, నమ్మకానికే సమయం. మిమ్మల్ని టీవీ చూడకూడదని చెప్పారు, మిమ్మల్ని టీవీ చూడనివ్వను అంతే. నేను మ్యాచ్ చూసి తీరాల్సిందే. అయ్యి, వీడు రిమోట్ ని తినేశాడు. ఏ వస్తువైనా తినొచ్చు, కానీ అది సరిగ్గా అరగదు. రిమోట్ ఖచ్చితంగా అరగదు. ఏంటి అనుమానమా? నువ్వు బాగా చెప్పావు. దెబ్బలు తింటే గాని చెప్పిన మాట వినేదెవరు? మొదలు పెడదామా? ఖచ్చితంగా. ప్రతి విషయాలకి మొదలు అనేది చాలా ముఖ్యమైన విషయం. మొదలు పెడితేనే మనం ముందుకు సాగగలం. ముందుకు సాగితేనే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం. ఏంటి అనుమానమా? మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి? ఉల్లిపాయ. ఉల్లిపాయ? అవును, ఉల్లిపాయ పై తోలు తీస్తే లోపల కొత్త తోలు ఉంటుంది. అదే విధంగా మనిషి జీవితం కూడా. మనిషి జీవితంలో మంచి చెడు అంటూ రెండూ ఉంటాయి. చెడును పక్కన పెట్టాలి, మంచిని అందరికీ పంచాలి. ప్రేమతో ఏదైనా సాధించచ్చు. ఏంటి అనుమానమా? మనుషులు వేరుశనగ గింజల్లా ఉండాలి. ఎవరైనా దాన్ని పగలగొడితే అందులోంచి గింజే వస్తుంది. దాన్ని తోలు తీయండి, ఉడకపెట్టండి, వేయించండి, పచ్చిగా తినండి, నిప్పులో వెయ్యండి, మిక్సీలో వెయ్యండి. అలా వదిలేసినా కూడా దాని రుచి మాత్రం మారదు. ఏ ఫ్రెండ్స్, ఈ రోజు వీడు మన బుర్ర తినకుండా వదిలిపెట్టేలా లేడు.
వావ్, సూపర్ గా చెప్పారు. ధైర్యం మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉండాలి. పైకి చూసినంత మాత్రాన ఏమీ తెలీదు. అట్టుపండు తొక్కవలిస్తేనే లోపలున్న తీపి తెలుస్తుంది. ఆహాహాహా! అరెరే, ఏమిటయ్యా ఇది? ఈ రోజు తను తిండి గురించే మాట్లాడుతున్నాడు. అట్టుపళ్ళు ఎప్పుడు స్నేహితుల్లాగే, ఎప్పుడు లోపల తీయగాను బయట కలిసి ఏకంగా ఉంటాం. ఏంటి అనుమానమా? బ్రో, నీ ఐడియా వర్కౌట్ అయిపోయింది. ఆ, వీళ్ళే నిజమైన డాంకీలు. మీరేం చేస్తున్నారు? మేము మీ రక్షణ కొరకు మీతోనే వస్తాం. లేదు లేదు, కానీ మేము ఒంటరిగానే వెళ్ళాలి. లేదు లేదు, మీరు ఒంటరిగానే వెళ్ళండి. మేము ఆకాశంలో ఎగురుకుంటూనే వస్తాం. ఈ గుడ్ల గోపులకి ముందే అంతా తెలుసు. నేను ఓటమిని అంగీకరించను. తప్పించుకోవాలంటే గొడవ పడి తీరాల్సిందే. మగాళ్ళైతే ఎదురుగా వచ్చి యుద్ధం చేయండి. చూసారా? పోపట్టు వచ్చిన వెంటనే మేఘాలు కూడా వచ్చేసాయి. ఇల్లు వెళ్ళకూడదు. నేనున్నంత వరకు పోపట్ల మీద కూడా ఎవరు చేయి పెట్టలేదు. ఇప్పుడు నేను వదిలిపెట్టను. వర్షం కోసం నేనేమైనా చేస్తాను. అరే లేదయ్యా, పొపట్ని బలిస్తే వర్షమేమి కురవదు. అవును, వీడు ధనియాలు తీసుకురాలేడు, మరి ఎలా కొండను తీసుకొస్తాడు? హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. ఎవరో మేడం వేసిన ముగ్గుని ఇలా పాడు చేసేసారో. హోయ్మా, అది వేరే ఎవరో కాదు, నేనే ఈ ముగ్గుని పాడు చేసేసాను. మంచి పని అయింది, ఇక్కడ ఎవరు లేరు. అరే మేడం వేసిన రంగోలిని నేను పాడు చేశాను. అమ్మయ్య, ఎవరు చూడలేదు. త్వరగా వెళ్ళి స్నానం చేసొస్తాను. అని నీ కాలు కొంచెం చూపించు. మిగతా రెండు కాళ్ళు కూడా ఎత్తు. గాడిదా, కాళ్ళు లేపానంటే నేను కింద పడిపోనా ఏంటి? ఈ రెండు కింద పెట్టి వెనకబున్న రెండు కాళ్ళు పైకెత్తు. తోక ఎందుకు తడిగా ఉంది? తోక తడిగా ఉంటే ఏమవుతుంది? ఎంక్వైరీ చేయడంలో ఇదే ముఖ్యమైనది. ఏది కంటికి కనిపిస్తుందో అది నువ్వు నమ్మకూడదు. కొబ్బరి బొండం బయట నుంచి చూస్తే గట్టిగా ఉంటుంది, కానీ దాని లోపల నీళ్లు దాగి ఉంటాయి. ఏంటి అనుమానమా? ఆ ముగ్గులో గ్రీన్ కలర్ ఉండేది. నాకు తెలిసేది పోపటి కూడా చెడగొట్టు ఉండొచ్చు కదా. ఏయ్, పోపెట్ ఎప్పుడు పచ్చగానే ఉంటాడో. నాకు తెలిసి పచ్చ రంగు మీద పచ్చ రంగు వేసుకుని ఉండొచ్చు. అరే, వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు. సారీ. ఇట్స్ ఆల్ రైట్, కానీ ఆధారం నేరం జరిగిన చోట వెతకాలి. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనప్పటికీ ఏదో ఒక ఆధారం వదిలి వెళ్తాడు. ఏంటి అనుమానమా? హోయ్, నన్నెందుకయ్యా పిలిచారు? సనీ, నీ నేరాన్ని నువ్వే ఒప్పుకో. ఓయ్, నేనేం చేశానయ్యా? అదేమిటంటే నువ్వు మా ఇంటి రంగోలిని చెరిపేశావు. మా దగ్గర ఆధారం ఉంది. దానికి ఆధారం ఏముంది? అక్కడ చూసావా నీ పాదాల గుర్తులు?
250 గ్రాములు వెయిట్ ఉంది ఇక్కడ. ఒక్కటి కొట్టానంటే తర్వాత లేగడం చాలా కష్టం. ఈ చేత్తో కింద కొట్టానంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే సన్నీ సైజు. అది చూడండి, అది చూడడానికి చిన్నదిగానో పిల్లిలాగానో ఉంది. ఓ, ఇంతకు మించి నా మీద నిందేశావో తర్వాత హ్యాండ్ పంప్ ని పీకి మరీ కొడతా. మన ఇంట్లో అసలు హ్యాండ్ పంపే లేదు కదా. తర్వాత హ్యాండ్ పంప్ ని వేస్తా, పీకి మరీ కొడతా. నువ్వే చెప్పు, ఇలా చేసినందువల్ల వర్షం కురుస్తుందా ఏంటి? అవునవును, మేము ప్రతి సంవత్సరం పచ్చ పాపట్ని బలిస్తాం. ఆ తర్వాత వర్షం వస్తుంది. ఏంటి ఏమంటున్నారు? బలా? అరే బబ్లీ కాదు, బబ్లీ మహేంద్ర సార్ గారి అమ్మాయి. వాళ్ళు చెప్పేది బలి. ఈ రోజు వీళ్ళు నిన్ను బలివ్వబోతున్నారు. ఓకే, రేపు బలిచ్చినప్పుడు కలుద్దాం. రేపు ఉదయం తెల్లారేలోగా నా జీవితం మాత్రం చీకటిమయం అవుతుంది. ఏంటి అనుమానమా? కొంచెం మెల్లగా మాట్లాడు. తెల్లవారేదాకా మనం ఇక్కడ ఉండకూడదు. పదండి, మనం త్వరగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోదాం. కానీ మనం ఎందుకు వెళ్ళాలి? మనం తను బలైపోయాక వెళ్దాం కదా. ఎలా బలిస్తారో నేను కూడా చూడాలి. వీళ్ళు పొప్పటిని బలివ్వబోతున్నారు. మన పొప్పటిని అంటే పొప్పటి విగ్రహం ముందు పొప్పటి బార్బిక్యూ అయిపోతాడు. అలాగా, అయితే వెళ్దాం. అరే ఇంకా తెల్లవారులేదా? సరే పదండి, వెళ్ళి పడుకుందాం. బాగా ఇరుక్కున్నావు. మన చీకట్లో కనపడకుండా పారిపోదాం. కానీ పొప్పటి ఎగిరిందంటే వాళ్ళకి చిక్కుకుపోతుంది. ఆల్రెడీ నేను ఎంతో భయపడి ఉన్నాను, ఇంకా నువ్వు నన్ను భయపెట్టకు. అందరూ విడిపోయి తలో పక్క పారిపోండి. వారేవా, ఎంత బాగా ఆడుతున్నారు. మాకు నిద్ర పట్టలేదా? అందుకే దాగుడు మూతలు ఆట ఆడుతున్నాం. కానీ మీరు మమ్మల్ని పట్టేసుకున్నారు. మీకు నిద్రే రాదా? మేమంతా గుడ్ల గోబలం, రాత్రులు మేల్కొనే ఉంటాం. కానీ మేము మేల్కోం. మాకు నిద్ర వస్తుంది. పదండి వెళ్దాం. గుర్తుంచుకోండి, మహాపూజ గల సమయం ఆసన్నమైంది. అరే పోపట్ ఎవరు? తెలీదు సార్. మీకు పోపట్ అంటే ఎవరో తెలుసా? తెలీదు. మీ ఎవరికైనా పోపట్ గురించి తెలుసా? తెలీదు. అయితే నీకు తెలుసుండాలే. తెలీదు. ఎవరదే? ఎవరదే? తెలివిన వాటిలో మాట్లాడతాడు. ఏయ్, నా తెలివి వల్ల ఎవరికో ఏదో సమస్య వచ్చిందనుకుంటాను. అలా చూడు, కొట్టడానికి మనుషులు పంపిస్తున్నాడు. చూడండి, పోపట్ ఎవరో తెలుసా మీకు? అరే చెప్పండి, తెలుసో తెలీదా? పోపెట్ పచ్చ కలర్ లో ఉంటుంది కదా. పచ్చ రంగులో ఉన్న వాళ్ళందరూ పోపట్లు అయిపోలేరు. ఆ చెట్టు కూడా పచ్చ రంగులోనే ఉంది, అది పోపెట్ కాదు కదా. ఈ గడ్డి కూడా పచ్చగా ఉంది, అది పోపెట్ కాదు. మిమ్మల్ని ఎవరైనా పోపెట్ని చేస్తుంటారు, కానీ మీరు పోపెట్ కాదు. ఈ ప్రపంచం పోపెట్. మర్చిపోండి, మీరు వెతికే ఆ పోపెట్ ని మర్చిపోండి. ఏంటి అనుమానమా? చూసారా, తెలివిని చూసారా? తను మాట్లాడేది విన్నారు కదా. తనే పోపాట్. సార్, పోపట్ దొరికేశారు. రండి సార్, సార్, పోపెట్ ఇక్కడ ఉన్నారు. Here's the పోపెట్. అరే ఏమో, పోపట్ అంటే నువ్వేనా? కానీ మీరు వెతుక్కుంటూ వచ్చిన పోపెట్ నేను కాదు. ప్రపంచంలో ఎన్నో పోపెట్లు ఉన్నాయి, దీనికంటూ ఒక గుంపే ఉంది. ఏంటి అనుమానమా? హే పోపట్, దీన్ని కాస్త విను. నీది పూర్తయిందా పొపాట్? ఇప్పుడు పూర్తి కాలేదని చెప్తాడు. బుర్రా కారు ఒకేలా ఉంటాయి. చెడిపోయిందంటే చాలా కష్టపడే నయం చేయాల్సి ఉంటుంది. ఇలా రా పొప్పట్. నువ్వు రేపు టీవీలో వస్తున్నావని విన్నాను. జీవితం అనే జిలేబీలో వెలుగు అనే పాకం ఒక్కసారే వస్తుంది. రేపు మన ఏరియా పేరుని చెడగొట్టకు.
అరే డాక్టర్ బాలు, ఈ చిన్న ప్రాణానికి ఎందుకింత ప్రెషర్ ఇస్తున్నారు? పురుగు కొండపైకి ఎలా ఎక్కుతుంది? అవకాశం దక్కింది, పని చేసే తీరాలి కదా. చప్పట్లు. వావ్, చాలా ఎత్తుకొచ్చేసావు. కానీ ఎగరడానికి ఒక హద్దు పెట్టుకోవాలి. అప్పుడే ఎగిరి మళ్ళీ తన చోటుకొచ్చి మనం చేరుకుంటాం. వావ్. అరే ఎగరడానికి ఏ హద్దు లేదో. ఎగరడం అంటే ఏంటి? ఎగరడం ఎగరడం అలా అంటే ఎగరడం అనేది రెక్కలో ఉన్న విషయం కాదు, నమ్మకం అనే పేరుతో ఎగరడం. వావ్. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా ఎత్తుకొచ్చేసాను. కానీ థ్యాంక్స్ నందు, మీ అందరికీ మిత్రుణ్ణి. థ్యాంక్ యూ నందు. ఈ రోజు నువ్వు నాకు మంచి మార్గం చూపించావు. అది అది అరేదే, అది ఒక స్నేహితుడు స్నేహితుడికి చేసేది. స్నేహంలో థ్యాంక్స్ అనేది ఉండదు మిత్రమా. కానీ తమ్ముడు అటు చూడు. ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంది. అవసరం ఉంది. నాయనో, నువ్వు ఎంత ఆలోచిస్తే అంత టెన్షన్ అవుతావు. మైండ్ రిలాక్స్ అవడానికి కొంచెం టైం ఇవ్వు. ఇప్పుడు రా. నీళ్లు కూడా ఒక గొప్ప విషయం. ఆకాశం నుంచి వర్షంగా కురుస్తోంది, షవర్ నుంచి పడుతుంది, మనిషిని తడిపేస్తుంది కదా. ఆడడం చేతకాని వాడు వీధి వంకరగా ఉందని చెప్తాడని. ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఈ బన్నీ ఇంతకు ముందు ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడలేదు. కేవలం ఒక రిమోట్ కోసం నీ ముందు ఇలా బ్రతిమలాడుకుంటున్నాను. ఈ రోజంతా నీ చేతుల్లోనే ఉంది జోర్దార్. నా ఆశని పాడు చేయకు. నన్ను మ్యాచ్ చూడనివ్వు. ఆ రిమోట్ ఇచ్చేయ్, ఇవ్వు. డైలాగ్ చెప్పడం ఆపి వెళ్ళి పని చూసుకో. ఫ్రెండ్స్, మ్యాచ్ పోయింది. నేను వెళ్ళి గార్డెన్ ని కటింగ్ చేస్తాను. ఇది నా టర్న్. మీరెందుకు హెల్ప్ చేస్తున్నారు? ఎందుకంటే ఫ్రెండ్ కోసం పనిచేస్తాడు. నీదేంటి నాదేంటి? ఫ్రెండ్షిప్ లో ఇలాంటి లెక్కలేవి ఉండకూడదు. ఏంటి అనుమానమా? ఎంత గొప్ప ఫ్రెండ్షిప్. తినే వస్తువుల్ని అసలు టచ్ కూడా చేయలేదు. జనం ఎప్పుడు మండే మంటలో ఆగ్యం పోస్తారు. వీడేమో మసాలా కూడా కలిపేస్తున్నాడు. ఏంటి అనుమానమా? తన్ని నేను ఒక గుద్దుతాను. పర్వాలేదు, వదిలేండి. ఈ పాటికి మ్యాచ్ సగం అయిపోయి ఉంటుంది. మ్యాచ్ ఎలాగూ చూడలేకపోయారు. పోనీ కొంచెం తినండి. మన ఆశ నెరవేరకుండా పోయింది, కానీ జోర్దార్ ఆశ ఖచ్చితంగా నెరవేరాలి. వాడిని బుతికారయ్యాలి. క్రికెట్ మ్యాచ్ సరిపోదు, రెస్లింగే దీనికి కరెక్ట్ గా ఉంటుంది. ఏంటి అనుమానమా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం వీళ్ళు
పొపట్ పొపట్ నువ్వు మహావీరుడివి. మా ప్రాణం నువ్వు, మా శ్వాస నువ్వు. కానీ నువ్వు అసలు పొప్పట్టే కాదు. ఇది పోపట్ కాదు, కానీ చూడడానికి సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాడు కదా. అరే లేదు లేదు, పొప్పట్టే కానీ ఒట్టి పొప్పట్ కాదు. తను మన ఆకలి తీర్చడానికి వచ్చిన పొప్పట్. అలాగా అయితే మనం వీడినే తినాలా? అరే తెలివి తక్కువదమ్మా, వీళ్ళ వల్లే కదా మనకు తిండి దొరికింది. వీళ్ళు ఎందుకని తినాలి? అది కాకుండా ఎప్పుడు ఎవరి సంతోషానికి ఎవరు కారకులై ఉంటారో దాన్ని పైన నిర్ణయిస్తాడు. పైనున్నవాడా అంటే ఆ గుడ్లగూబ? మా యొక్క అదృష్టం మీరే ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సరే సరే, నేనేమనుకున్నానంటే మీరు పోపెట్టుకు పూజ చేస్తున్నారనుకున్నా. అందువల్ల మీకు దర్శనం ఇవ్వడం నా భాగ్యం అనుకున్నాను. ఏంటి అనుమానమా? ఉపన్యాసం అయిపోయిందా? ఇక తిన్నావా మహారాజా? ఆకలి ఆకలి అంటే ఏంటి ఏంటి? ఈ బలహీనత మనసులో ఏర్పడే మాయ. మనం మన బలహీనతని ఓడించాలి. ఆహారం తినకుండా ఎంతో మంది ఇంకా ప్రాణాలతోటే ఉన్నారు. అరే అది చెడిపోయిందండి. అరే తినడం స్టాప్ అండి. మీరందరూ వచ్చేసారా? అయితే వర్షం వస్తుందా? అదేంటంటే ఇది ఎండిపోయిన భూమి, కానీ మీ ఆశీర్వాదంతో ఇప్పుడు వర్షం కురవబోతోంది. సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి. వినబడుతుందా? భోజనం తీసుకురండి. వచ్చిన వాళ్ళు ఆకలితో ఉన్నారు. మీరు వచ్చి కూర్చోండి. దొరికాడా? పప్పటి దొరికాడా? ఓయ్ మా, బాగా వేడిగా ఉందే. నీళ్లను వృధా చేసేసావు. ఇది 2 రోజుల విషయం. అదే వీళ్ళు దొరికారు కదా, ఖచ్చితంగా వర్షం వస్తోంది. ఏ డాంకీ నోర్మోయ్. గుడ్లగూబ నిన్ను వాళ్ళు డాంకీ అని అంటున్నారు. నేను గుడ్ల గుబే, కానీ అందరూ నన్ను డాంకీ అంటారు. సేమ్ హియర్, నైస్ టు మీట్ యు. నేను పిల్లి, కానీ అందరూ నన్ను డాంకీ అని పిలుస్తుంటారు. ఇలా చూడండి తాతయ్య, ఆ వర్షం కదంటే చెప్పరా? అదేం లేదు కన్నా. అదేంటంటే ఇది ఎండిపోయిన చోటు. మేము పచ్చరంగ పోపట్ని అడుగుతాం. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదంతో వర్షం కురుస్తుంది. వర్షం పడుతుంది. కరుణిస్తే వర్షం పడుతుంది. ప్రేమ వర్షం కురుస్తుంది. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఎందుకంటే నేనున్నాను కదా. ఏంటి అనుమానమా? సరిగానే చెప్పారు. పోపటికి ఏ కష్టం రాకూడదు. వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి.